వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వదీక్ష. ముందుగా నేటి వార్త విశేషాలు చూద్దాం. పెందుర్తి మండలం ఎస్ఆర్ పురం గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం పెందుర్తి నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గొర్లె రాము నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన వికసిత భారత సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా అందిస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ కమలనాథులు పెందుర్తి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని 18 రోజుల పాటు పెందుర్తి ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ప్రజల్లో విశేష స్పందన కనిపించిందని బీజేపీ గొర్లె రాము నాయుడు పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా ఆరోగ్య సంరక్షణపై ఎస్ఆర్ పురం గ్రామ ప్రజలకు సుమారు 1000 మంది కుటుంబ సభ్యులకు ఆయుష్మాన్ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన కార్డులు అందించారని, వారికి ప్రత్యేకంగా గ్రామ ప్రజలు మరియు బీజేపీ గొర్లె రాము నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రామణ గారు, అలాగే ఎస్ఆర్ పురం సోషల్ మీడియా కన్వీనర్ అర్జున్ గారు కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుచున్నాం. మొత్తం మోడీ గారు పెట్టిన పథకాలన్నీ కూడా ఆవిడని మీరు సంప్రదించి సెక్రటరీ అయితే ఈ రోజు ఇక్కడ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్ఆర్ పురంలో వికసిత్ సంకల్ప యాత్ర అనేది నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ముగించడం జరిగింది. ప్రతి విలేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ పథకాలు అయితే వస్తున్నాయో అవన్నీ తెలియజేయడం కోసమే ఈ నరేంద్ర మోడీ గారి వికసిత్ సంకల్ప యాత్ర అనేది చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ఏ పథకాలు అయితే ప్రజలకు అందుతున్నాయో దాని గురించి వివరించడం జరిగింది. ఇక్కడ భాజపా నాయకులు అవనివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అవనివ్వండి, మిగిలిన అంటే బ్యాంకు ద్వారా వచ్చిన వాళ్ళు అవనివ్వండి, ఇక్కడ స్టాల్స్ నిర్వహించి ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఏ పథకాలు వస్తాయని చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ప్రజలందరూ కూడా పథకాలను తెలుసుకుని అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని కూడా కోరడం జరిగింది. అలాగే ఈ సంకల్ప యాత్రలో భాగంగానే ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ సత్కరించుకోవడం కూడా జరుగుతుంది. అలాగే నరేంద్ర మోడీ ప్రతి విలేజ్ లో కూడా పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సత్కరించు Audio Jungle.